ఈ రోజు మనం ఉదయగిరిలో ఉన్నాం. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారి సమక్షంలో మనం ఉన్నాము. దాదాపుగా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అసలు ఈ గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో క్యాంపెయిన్ ఏ విధంగా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతా ఉంది. ఈ రోజు ఇక్కడ ఇప్పుడు ఉదయగిరి మండలంలో ఉదయగిరి టౌన్ లో ఉన్నాము. టౌన్ లో డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు ఎన్నడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఒక దిలార్బాయి వీధి అని, దిలార్బాయి స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ లో ఉన్నాం. ఇక్కడ ఎంతో మంది మైనారిటీ సోదరిమణులు ఉండే ఏరియా ప్రాంతం ఇది. దానిలో భాగంగా ఈ రోజున ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఉంది ఇక్కడ, ఉదయగిరి వుడన్ కట్లరీ అని చెప్పి ఒక స్మాల్ బిజినెస్ ఉంది. వాళ్ళు ఆ స్పూన్స్, వుడన్ స్పూన్స్ అవి చేయడం జరుగుతూ ఉంది. ఇందులో చూసారు మీరు ఎంత క్వాలిటీ ఉంది, ఇందులో ఎంత స్కిల్ చూపెడుతున్నారు దీంట్లో అనేది ఒకసారి చూడండి. ఇది ఉదయగిరిలో అంటే ఒక రకంగా ఎంతో మందికి ఒక ఆశ, అంటే హోప్ కలుగుతుంది. ఇటువంటి మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఇటువంటి ఇండస్ట్రీ ఒకటి ఉంది అంటే చాలా మందికి హోప్ అనేది క్రియేట్ అవుతా ఉంది. సో దీన్ని మేము రాబోయే కాలంలో అభివృద్ధి చేయబోతా ఉన్నాను. నేను దీని మీద ఫోకస్ పెట్టబోతా ఉన్నాం. దాదాపుగా 300 మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. 300 మందికి ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద రన్ అవుతా ఉంది ఇది. వారికి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం దీని గురించి. అలాగే దిలార్బాయి వీధిలో కూడా అడ్రస్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఒక కుటుంబం సంగతి చూసుకుంటే మీరు ఆ కుటుంబానికి సరైన ఇల్లు లేదు. ఉండగానే పాత ఇల్లు ఏదో ఉన్నాయి. ఒక రూమ్ లో దాదాపుగా 10-15 మంది ఉండే సందర్భం ఉంది. దాని గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతా ఉంది. మనం వాటర్ ప్లాంట్ పెట్టున్నాం. ఎన్టీఆర్ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల పథకం కింద వాటర్ ప్లాంట్ పెట్టాం. ఆ వాటర్ ప్లాంట్ మొత్తం మెయింటెనెన్స్ చేయకుండా గాలికి వదిలేశారు. కనీసం మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేదు. కానీ అవి పట్టించుకోకపోయినా కనీసం వైసీపీ గవర్నమెంట్ లో గత 5 ఏళ్లలో ఏమన్నా ఎక్కడన్నా ఒక వాటర్ ప్లాంట్ పెట్టారా అంటే ఒక్కటి కూడా చూపెట్టలేకపోతున్నారు. కనీసం ఒక పిక్చర్ కూడా లేదు ఎక్కడ కూడా. 400 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. 144 పంచాయతీల్లో 400 గ్రామాలు ఉన్నాయి. నేను ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా వాటర్ ప్లాంట్ లేదు, నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. ప్రధాన సమస్య అది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజున ప్రధాన సమస్య. నాకు తెలిసి ఈ ఒక్క సమస్య చాలు వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించడానికి. అడ్రస్ చేయకుండా గాలికి వదిలేశారు అందరూ. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య తాగునీటి సమస్య, సాగునీటి సమస్య. అలాగే ఇది మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ డ్రైనేజీ పరంగా అండర్ డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్లు కానీ ఎటువంటివి సౌకర్యాలు లేవు. మరి వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదంటారు? కంప్లీట్ గా లేదు. ఇక్కడ అంతా ఉన్నారు కదా, ఇక్కడ రియాజ్ భాయ్ ఉన్నారు, ఇక్కడ స్ట్రీట్ లో ఇక్కడ ఉండేవాళ్ళు నివసించేవాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా అడిగాను అందరినీ, మీరు ఎవరైనా చెప్పండి ఎవరైనా ఉందంటే ఏం లేదు. కనీసం ½ కిలోమీటర్ రోడ్ వేసిన పాపన పోలేదు, ఎక్కడా దాన్ని క్లీన్ చేసిన పాపన పోలేదు. ఇప్పుడు అక్కడంతా చూసాం ఎలా ఉందో, వాటర్ ప్లాంట్ చుట్టూ పరిస్థితి ఎలా ఉందో చూసాము. ఏ స్ట్రీట్ లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అసలు దాని మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఏంటంటే బటన్ నొక్కడం. 13-14 లక్షల కోట్లు అప్పులు చేశారు, బటన్ నొక్కుతున్నారు. ఆ డబ్బులు అయితే అందరికి అందటం లేదు, కొన్ని కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరింది. కానీ ఈ డబ్బు అంతా ఎడిపోతుంది అర్థం అవట్లేదు నాకు. ఈ డబ్బు అంతా ఎడిపోయింది అర్థం అవట్లేదు. దాదాపుగా పంచాయతీల్లో 4 బల్బులు మార్చాలన్నా కూడా దిక్కులేదు, ఫండ్స్ లేవంటారు. ఎన్నో చోట్ల నేను చేశాను. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 10,000, 5,000 స్నేక్ బయటికి బలైపోయారు పిల్లలు చాలా మంది, లైట్లు లేక ఊళ్ళలో. సో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఏ రకమైన డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ 5 ఏళ్లలో. స్పష్టంగా క్లియర్ గా చెప్పొచ్చు. ఎవరైనా కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరినైనా వచ్చి పలాంది జరిగిందని చూపెట్టమని చెప్పండి. ఎక్కడ కూడా లేదు. ఏవైనా వీళ్ళేమి కార్లు అడగట్లేదు, బైకులు అడగట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద భవనాలు ఏ కోరికలు అడగట్లేదు. కట్టుకోవడానికి బట్టలు, బట్టలు కానీ, ఉండడానికి సరైన ఇల్లు కానీ, తాగేదానికి నీళ్లు ఇమ్మని అడుగుతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, వాళ్ళు తాగేదానికి నీళ్లు అడుగుతున్నారు. ఇది ఫ్లోరైడ్ బెల్ట్ కంప్లీట్ గా. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఒక బెల్ట్ అంతా కంప్లీట్ గా మీకు ఫ్లోరైడ్ బెల్ట్ ఇది. సో ఫ్లోరైడ్ నీళ్లు కింద ఆ నీళ్లు కూడా లేవు. కనీసం ఆ నీళ్ళన్నా ఏదైనా చేసుకుని తాగుతామంటే అది కూడా లేదు. కొన్ని గ్రామాల్లో అయితే అడుక్కెళ్ళిపోయిన నీళ్లు నీళ్లలో క్లాత్ వేసుకొని దాని మీద వడబోసుకొని తాగే పరిస్థితి. ఇది బాగా ఎండాకాలం కాబట్టి విపరీతమైన స్కేర్సిటీ, దానికి ఇబ్బంది పడతా ఉన్నారు, బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. సో 2024 ఎలక్షన్స్ లో మీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు మీ దృష్టికి ఏవైతే సమస్యలు వచ్చాయో అవన్నీ మీరు తీర్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఫస్ట్ మనం చేయాల్సింది సాగునీటి సమస్యల గురించి ఆలోచిస్తే ఒకసారి దానికి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, పెద్దిరెడ్డిపాలెం రిజర్వాయర్ కంప్లీట్ చేసుకోవడం అవ్వచ్చు, సీతారాం సాగర్ స్టార్ట్ చేయడం అవ్వచ్చు, అలాగే సోమశిల హై కెనాల్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్స్ ముందుకెళ్లేదానికి టైం పడుతుంది. సాగునీరు గురించి ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వలేము, కొంత టైం పడుతుంది వాటికి. కానీ తాగునీరు గురించి మటుకు మేము అడ్రస్ చేస్తాము. మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను గెలవగానే ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ఫామ్ అవగానే, మన గవర్నమెంట్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్ గా 50 గడపల నుంచి 100 గడపలు ఉన్న ప్రతి చోట కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. ముందు తాగునీరు సమస్య తీర్చాలి, ఖచ్చితంగా తీర్చి తీరాలి మనం. అది దానికి మనకు ఆప్షన్ కూడా లేదు మన దగ్గర. ఆ తర్వాత
మన ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం కానీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయడం కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచి ఆడపడుచులకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పేసి పలుమార్లు చెప్పారు, కానీ ఎలక్షన్స్ టైంలో హామీగానే మిగిలిపోతుంది. కానీ ఈసారి మీ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్ గా ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా విరాజిల్లేటట్టు చేస్తారా మీరు? దాదాపుగా 10 ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పటికి 10 టర్మ్స్ ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి. ప్రతిసారి దీని గురించి మాట్లాడుకుంటానే ఉన్నారు, టూరిజం డెవలప్ చేయాలని. ఆ ఉదయగిరి కోటలో ఉన్న లోపల ఉన్నదంతా మొత్తం కొట్టేశారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి వెళ్ళి అంతా నాశనం చేసేసి ఉన్నారు. లోపల ఏం లేదు. నేను చిన్నప్పుడు కూడా వెళ్ళాను కోటలోకి. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న పురాతన ఈయన కూడా సరిగా సేవ్ చేయలేకపోయారు. ఏమైనా భాయ్ మీరు పైకి వెళ్ళి ఉంటారు ఎవరైనా ఉదయగిరి కోట మొత్తం అన్ని తవ్వకాలు చేసి పెట్టారు. దాన్ని ప్రొటెక్ట్ చేసేది కూడా లేదు. సో ఇవన్నీ మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఉదయగిరి కోటని టూరిజం కింద డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్కి వెళ్తే ఆయన వాయిస్ అక్కడ ఆయన వినిపిస్తారు. టూరిజం ఇది తీసుకురావాలని బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక బాబు గారితో పనిచేసి వారి దృష్టి కూడా చాలా సార్లు తీసుకెళ్ళాము. వారు కూడా చేయాలి సార్ అని గట్టిగా ఉన్నారు. హామీ కూడా ఇచ్చారు మనకు. దాని మీద మనం వర్క్ చేసి టూరిజం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉదయగిరి కోటే కాదు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. డెఫినెట్ గా డెవలప్ చేస్తే కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఉదయగిరిలో భూ కబ్జాల పర్వం కొనసాగుతుంది అని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది. మరి దీనిపైన మీ ఫోకస్ ఏంటి? భూ కబ్జాలు ఉన్నట్టున్నాయి. వాటి గురించి పెద్దగా నాకు ఇంకా పూర్తిగా రివ్యూ చేయలేదు. నేను కేవలం నా ఫోకస్ అంతా ఏంటంటే అవి చాలా ఉన్నాయి. అది మనం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాటి మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. చాలా జరిగి ఉన్నాయి అటువంటి. నేను ఫోకస్ చేసేదంతా ముందు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగబోయేది. ఇమీడియట్ గా మనం ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళ బాధలు ఎలా తీర్చాలి, ఇమీడియట్ గా తీర్చాల్సిన బాధలు కొన్ని ఉన్నాయి, ఇమీడియట్ గా తీర్చాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి ముందు అవి తీర్చుకున్న తర్వాత కూర్చొని అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏం అన్యాయం జరిగింది, ఏమి భూములు ఆక్యుపై చేస్తున్నారు ఏంటి అనేది తర్వాత చూస్తుంటారు. సో మీ ప్రభుత్వం 2024లో వస్తే డెఫినెట్ గా అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందంటారా? డెఫినెట్ గా ఏంటంటే ఇక్కడ అందరూ ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అయితే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో మైనారిటీ సోదరి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. నేను చాలా కుటుంబాల లోపలికి వెళ్ళి చూశాను. కొన్ని బయటికి చెప్పుకోలేని ఉంటాయి, బయటికి చెప్పే కొన్ని ఉంటాయి. లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు. చాలా దారుణమైన పరిస్థితి. మనం ఇంకా అంతకంటే చెప్పలేను నేను. అలా కాకుండా ఎస్టీ సామాజిక వర్గం సోదరులు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి సరిగా ఉండడానికి ఇళ్ళు లేవు, గుడిసెలు లేవు. ఏదైనా వర్షం వచ్చిందంటే మొత్తం బయటే వస్తున్నాయి, అంతా నీళ్లు గందరగోళం. సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎస్సీ సోదరుల పరిస్థితి అలాగే ఉంది. ఇవన్నీ ఒకసారి అడ్రస్ చేయాలి. తర్వాత ఈవెన్ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ ఉన్న సామాజిక వర్గాలు ఏదైతే అనుకుంటున్నారో అవి కూడా చాలా కుటుంబాలు, వేల కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. వాళ్ళకి సరైన సంపాదన లేదు. ఒకరు సంపాదిస్తున్నారు కానీ ఫ్యామిలీలో ఆ సంపాదన సరిపోవటం లేదు. వైఫ్ ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం లేదు. ఇక్కడ నుంచి నెల్లూరు ఇటనే వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది. ఉద్యోగం చేసి వచ్చి మళ్ళీ జాబ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఆ ఖర్చు సరిపోదు. సో ఖచ్చితంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఉద్యోగాలు క్రియేట్ చేసి తీరాలి. మనకు ఆప్షన్ లేదు. అది చేయడానికి మేము ముందుకెళ్తాం. తర్వాత ఈ 2024 ఎలక్షన్స్ లో మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇండస్ట్రియల్ ఏరియాగా, ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ఉదయగిరి నియోజకవర్గం మనం చూడొచ్చు అంటారా? ఇండస్ట్రియల్ హబ్ గానీ నేను చెప్పలేం కానీ ఇక్కడ ఆటో నగర్, ఇప్పుడు ఉదయగిరిలో ఆటో నగర్ ఒకటి తీసుకురావాలి. ఆటో నగర్ మీద మేము దృష్టి పెడతాము. ఆటో నగర్ ఒకటి తీసుకొచ్చేదానికి ముందు ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇప్పుడు మాట్లాడిన ఇండస్ట్రీ ఒకటి పెంచాల్సిన అవసరం, ఎందుకంటే స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. స్కిల్స్ ఉన్నాయి కాబట్టి కేవలం దీన్ని ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటే ఇంకొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. వీళ్ళకి కూడా చాలా మందికి అవకాశాలు దొరుకుతాయి. అదొకటి. తర్వాత మనం ఆలోచన చేయాలి ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి, టెక్స్టైల్ పార్క్ ఒకటి తీసుకురావాలని. టెక్స్టైల్ పార్క్ ఒకటి ఎందుకంటే ఉమెన్ ఎక్కువ మంది ఉన్నారు. ఉమెన్ ఇక్కడ ఓటర్స్ కూడా పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు ట్రైన్ చేసి, నేను చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మందిని ట్రైన్ చేసాము, టైలరింగ్ అది. వాళ్ళు ట్రైన్ చేసి టెక్స్టైల్ పార్క్ గాని తీసుకురాగలిగితే చాలా మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. సో 2024 ఎలక్షన్స్ లో ఈ ఉదయగిరిని మినీ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే అవకాశం ఉందంట. డెఫినెట్ గా నేను మిరాకిల్స్ చేస్తానని చెప్పడం లేదు. అభివృద్ధి ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి మటుకు ఒక అడుగైతే ముందుకేస్తాము. దీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ లాగా నేను కష్టపడతాను, నాతో పాటు అందరికి పనిచేస్తారు. నేను ఒక్కడే కష్టపడితే అవ్వదు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. అందరం తలా చేసి ముందుకెళ్తాం. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కాదు, ఇది మనం ముందుకెళ్ళాలి, కష్టపడి పని చేయించుకోవాలి, కసిగా వెళ్ళాలనే విషయంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా ఒక స్టెప్ అయితే పడుతుంది. మొత్తం ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కంప్లీట్ గా రూపురేఖలు మారాలంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 25 ఏళ్ళు అయితే పడుతుంది మొత్తం దీన్ని కంప్లీట్ మార్చాలంటే. సో ఒక అడుగైతే ముందుకేసి ముందు సమస్యలు కొన్ని పరిష్కరించాల్సినవి అవి చేస్తాం. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమి వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. అది జనసేన పార్టీ తోటి మన అఫిలియేషన్ వచ్చిన తర్వాత బాగున్నది పరిస్థితి. అలాగే బీజేపీ జాయిన్ అయిన తర్వాత కొన్ని పెద్దవాళ్ళు చూస్తా ఉన్నారు. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. నాకు తెలిసి నష్టం ఎక్కడా లేదు. ఒకటి
జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ రాగానే బాబు గారు ముందు కనపడేది 13-14 లక్షల కోట్ల అప్పులు, దానికి వడ్డీలు కట్టాలి. యాడ్ నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? కేంద్ర ప్రభుత్వ సహాయం లేకపోతే ఏమీ చేసే పరిస్థితి కూడా లేదు. దానికోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు గారు ఆలోచన చేసి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకుని ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతా ఉంది సెంటర్ లో. సో ముందు చూపుగా ఆలోచించి అలా ముందుకెళ్ళడం జరిగింది. సో ఎన్ని వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో మీరు క్లీన్ స్వీప్? మెజారిటీ అంత చెప్పలేను కానీ నేను డెఫినెట్ గా మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. డీసెంట్ మెజారిటీతోనే గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, 2024 ఎలక్షన్స్ లో ఈ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి నడిపిస్తాము. ఖచ్చితంగా ఎన్ని వేల మెజార్టీ చెప్పలేదు కానీ ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్తున్నారు. 1TV పర్సన్ శ్రీనివాస్ తో అర్జున్.